ఈచ్ ఇండివిజువల్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఒక విల్లా ఉంటది. సో చాలా చాలా విలాసవంతంగా ఉంటుంది అయితే అక్కడ. ఆటోమేటిక్ గా అండి వాళ్ళు కష్టపడతారు, డబ్బులు సంపాదిస్తారు, ఎంజాయ్. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిన్న ఇది కనపడుతుంది చూసారా, ఇది అవును సార్, అవును. ఇది ఏంటది? బంకర్ అండి లోపల. ఓ ఈ చెక్క అవతల కనిపించేది ఇది బంకర్. ఓకే. ఇదిగోండి దీని లోపలికి వెళ్తే సిగ్నల్ దొరకదు మనకి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 ఇళ్ళకి కలిపి ఇది ఒక బంకర్ అండి. ఏది అక్కడ మీరు చూపించారు కదా విల్లాసు? అవును, ఈ 10 మంది ఇక్కడ ఉన్నటువంటి 5-6 ఇళ్ళకి కలిపి ఈ బంకర్ ఇలా ఉంటుంది. ఇంకొక 10 అంటే ఒక ½ కిలోమీటర్ దూరంలో ఇంకో బంకర్ ఉంటది. ఓకే. సో అట్లా ఇంటింటికి మనకు ఒక 10 ఇళ్ళకి కలిపి ఒక బంకర్స్ ఉండటం జరుగుతూ ఉంటది అన్నమాట. సో అంటే ఇప్పుడు ఆ బంకర్లోకి వాళ్ళు ఎప్పుడు వెళ్తారు సార్? నిన్న ఈ టైంకి అయితే మీరు ఫోన్ చేసి నిన్న ఈ టైంకి మొత్తం ఆకాశంలో మొత్తం మామూలు ఇక్కడ ఈ ప్లేస్ లో, ఇప్పుడు నేను ఉంటున్న ప్లేస్ లో ఇట్లా ఇక్కడ అంతా కూడా ఈ ప్లేస్ లో ఈ పైన అంతా కూడా జరిగినాయి. నిన్నంతా చాలా మిసైల్స్ వేశారు. సో అవన్నీ మరి ఆ గాలిలో ధ్వంసం చేశారా లేకపోతే అక్కడ పడ్డాయా నేల మీద? 97% మొత్తం ఇంటర్సెప్ట్ అయిపోయినాయండి. ఓకే. ఏమంటే యుద్ధం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇరాన్ అయినా ఇజ్రాయెల్ అయినా ఎవరైనా సరే ఒక్క బాలిస్టిక్ మిసైల్ కాస్ట్ వచ్చేసి $1,50,000. ఓ గాడ్. $1,50,000. ఇట్లా యుద్ధంలో నీళ్లు ఖర్చు అయినట్టు ఖర్చు అయిపోతున్నాయి మనీ అనేది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక మరి ఇప్పుడు ఇరాన్ గాజా కాపోతుందా అన్నారు చూసారా, ఆ మాటకి చెప్తా మనం ఆగాం మనం. అవును సార్, అవును. గాజా కాదండి, ఇప్పుడు ప్రజలు అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు కదా. మేము అంటే ఖమేనీకి, అయతుల్లా ఖమేనీకి వ్యతిరేకంగా చాలా నినాదాలు చేస్తా స్టూడెంట్స్ గానీ వీళ్ళందరూ గానీ. మాకు రిజ్యూమ్ మళ్ళీ షా సెకండ్ సన్ ఇప్పుడు బయటకు వచ్చాడు. అంటే లాస్ట్ ఎవరైతే షా ఉన్నారో వాళ్ళ సన్ బయటకు వచ్చాడు అన్నమాట, లాస్ట్ సన్. సో ఇప్పుడు చూస్తున్న రిజిమ్ చేంజ్ అవుతుందా లేకపోతే ఏమవుతుంది, దీనికి రష్యా ఎలా బ్యాకప్ ఇస్తుంది, చైనా ఎలా బ్యాకప్ ఇస్తుంది ఇరాన్ కి, తర్వాత మన అమెరికా ఇజ్రాయెల్ కి ఎలా బ్యాకప్ ఉంటది. సో దే ఆర్ పర్టికులర్ ఎవ్రీబడి. అండ్ ఇన్ని ముస్లిం కంట్రీస్ కూడా చాలా ముస్లిం కంట్రీస్ కూడా ఇరాన్ న్యూక్లియర్ పవర్ గా ఎదగడం అనేది ఇష్టం లేదు.